బిల్డర్ సైట్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ ఓనర్ ఎక్కడ ఉన్నారు, నేను ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ కొనాలి అంటే యూజువల్గా ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు స్టాక్ ఉంటే ఎందుకు సార్ మాది తీసుకోండి అని చెప్తారు. దే విల్ ఆల్వేస్ ట్రై టు సే ఓకే లేదండి నేను యాక్సెస్ ఇవ్వలేనో లేకపోతే నాకు తెలియదనో చెప్తారు. కాకపోతే ఇప్పుడు అంతా డిజిటల్ ఎరా. మీరు ఆన్లైన్లో నెత్తుకుంటే ల్యాండ్ ఓనర్స్ కూడా లిస్టింగ్ చేసేయడం మొదలు పెడతారు. మీరు పోర్టల్స్లో మీరు నెత్తుకుంటే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ అని మళ్ళీ అక్కడ ఇంకో ఎవరో ఏజెంట్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి ల్యాండ్ ఓనర్ చూపిస్తారు. సో ఇందులో నేను అందరికీ చెప్పే డిఫాల్ట్ ఇదేంటి అంటే డూ ప్రాపర్ హోంవర్క్. ల్యాండ్ ఓనర్ ఇదే స్టేజ్లో అమ్మచ్చా అమ్మకూడదా? అన్నిటికంటే బెటర్ అసలు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ 90% అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ తక్కువకి వస్తుంది అనుకుంటే కొనుక్కోవడం బెటర్ ఆప్షన్ అవుద్దా? ఏ రోజైనా ఎవరు తక్కువకి అమ్మితే అది కొనుక్కోవడం బెటర్ ఆప్షన్ సార్. అది ల్యాండ్ ఓనరా, ఇన్వెస్టరా, బిల్డరా. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, ల్యాండ్ ఓనర్స్ కొంతమంది నాకు చాలా ఎక్కువ రేట్ వస్తాయి కానీ అమ్మనని కూర్చుని ఉంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర చాలా మంచి అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకు? బిల్డర్ 80% అమ్మేశారు, మీకు ఇప్పుడు హయ్యర్ ఫ్లోర్లో కార్నర్ యూనిట్ కావాలి, అది ఎవరిది అని మీరు అడిగితే అది ల్యాండ్ ఓనర్ది అంటారు. అప్పుడు ల్యాండ్ ఓనర్ ఉల్టా ₹2 ఎక్కువ అమ్ముతారు. సో దేర్ ఈజ్ నో రూల్ ల్యాండ్ ఓనర్ తక్కువ అమ్ముతారు లేదా బిల్డర్ తక్కువ అమ్ముతారు లేదా ఇన్వెస్టర్ తక్కువ అమ్ముతారు. ఒక బయ్యర్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇందులో మొత్తం హోంవర్క్ చేసుకుని అన్నిట్లో ఉన్న, అందుకే నేను ఇందాక నుంచి కూడా మీకు చెప్పేవి కాంక్రీట్ ఆన్సర్ కావాలని చెప్పట్లేదు. వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే మోడిఫికేషన్ ఒక సబ్జెక్టు, అసలు వాళ్ళకి అమ్మే రైట్ ఉందా లేదా ఈ స్టేజ్లో ఇది ఒక సబ్జెక్టు, అమ్మిన తర్వాత వాళ్ళకి నా యాక్సెసిబిలిటీ ఎంత ఉంటుంది, రేపు పొద్దున నాకు ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతానా లేదా, వాళ్ళు నాకు యాక్సెసిబుల్ పాయింట్లో దొరుకుతారా లేదా, ఈ 3 పారామీటర్లు చూసుకున్న తర్వాత అప్పుడు కాల్ తీసుకోవాలి. ఇప్పుడు ₹50 తక్కువ వచ్చిందని చెప్పి నేను బిల్డర్ దగ్గరికి వెళ్ళాను, ఎగ్జాంపుల్ లేదు బిల్డర్ దగ్గరికి వెళ్ళాను, ఒకసారి బిల్డర్ కూడా తక్కువ ఇస్తారు, ₹50 తక్కువ వచ్చిందని బిల్డర్ దగ్గరికి వెళ్ళాను, అవైలబిలిటీ నాకు కావాల్సింది దొరకలేదు, నేను కాంప్రమైజ్ అయింది అవైలబిలిటీ. ఇక్కడ ₹50 తక్కువ వచ్చిందని ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ కాంప్రమైజ్ అయింది మేబీ యాక్సెసిబిలిటీ. సో ప్రైస్తో పాటు నేను ఏం కాంప్రమైజ్ అవుతున్నానన్నది చూసుకోవాలి.